అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా ఆనందంగా, ఉల్లాసంగా ఉండేది. ఒకరోజు దానికి ఒక పెద్ద బంగారు రంగు రొట్టె ముక్క దొరికింది. ఆహా! ఎంత రుచికరమైన రొట్టె! అని కాకి తనలో తాను అనుకుంది. అది ఆ రొట్టెను తినడానికి సిద్ధమైంది. అప్పుడే చెట్టు కిందకి ఒక తెలివైన నక్క వచ్చింది. అప్పుడే ఆ నక్కకు విపరీతమైన ఆకలి వేసింది. కాకి ముక్కులోని రొట్టెను చూడగానే దాని కళ్లలో ఆశ మెరిసింది. ఈ రొట్టె నాకు కావాలి. అని ఆ నక్క తన మనసులో అనుకుంది. ఈ కాకి చేతిలోంచి రొట్టెను ఎలా తీసుకోవాలి? అని నక్క చాలా తెలివిగా ఆలోచించింది. అయ్యో! రొట్టెను దొంగిలించడం కాదు. కాకినే నాకు ఇచ్చేలా చెయ్యాలి. ఆ నక్క పైకి చూసి తీయటి గొంతుతో కాకితో చెప్పింది. ఓ ప్రియమైన కాకి! నీవు ఎంత అందంగా ఉన్నావు! నీ నల్లని ఈకలు, నీ తెల్లని కళ్ళు, నీ అందం సాటిలేనిది. కాకి చాలా సంతోషించింది. తన అందాన్ని నక్క మెచ్చుకోవడం ఆమెకు ఎంతో ఇష్టం. నక్క తన ప్రణాళికను కొనసాగించింది. కాని కాకి, అందం కన్నా గొప్పది నీ స్వరం అని విన్నాను. నీ గొంతు కోకిల పాటలా మధురంగా ఉంటుందట. దయచేసి ఒక్క పాట పాడు. నీ మధురమైన గొంతు వినాలని ఉంది. అని నక్క కాకితో అన్నది. ఈ పొగడ్తలకు కాకిల మనసు పొంగిపోయింది. అవునా? నిజంగా నా స్వరం బాగుంటుందా? అని అనుకుని వెంటనే పాట పాడటానికి నోరు తెరిచింది. పాట పాడగానే థప్! ఆ పెద్ద రొట్టెముక్క కాకి నోటినుంచి కింద పడింది. కింద నిలబడిన ఆ నక్క రొట్టెను గబుక్కున పట్టుకుంది. ధన్యవాదాలు కాకి. పొగడ్తలకు విలువ ఇవ్వకు. నీ బుద్ధిని ఉపయోగించుకో. అని చెప్పి ఆ నక్క నవ్వుతూ అడవిలోకి పరిగెత్తిపోయింది. కాకి తలదించుకుని ఆ రోజున ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. పొగడ్తలతో మోసపోవద్దు, బుద్ధితో ఆలోచించాలి.